హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. మొత్తానికి దిల్ రాజు దిల్ ఉన్నటువంటి మనిషిగా ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. మరి మొత్తం కంటెంట్ విన్నాక మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సాధారణంగా రివ్యూవర్స్ అంటే మన సైడ్ సినిమా తీసేవాళ్ళు కన్నా సినిమా చూసేవాళ్ళ వైపు నుంచి చూసుకున్నట్లయితే రివ్యూవర్స్ కొంతమందికి దేవుళ్ళ కనిపిస్తారు. ఎందుకంటే మన డబ్బు చాలా వరకు సేవ్ చేసేది ఈ రివ్యూవర్సే. కానీ ఇదే రివ్యూవర్స్ ని మూవీ సైడ్ నుంచి కానీ చూసారంటే ఒక చీడ పురుగుల్లా చూస్తారనమాట. చాలా కష్టపడి సినిమా తీస్తే వీళ్ళు సింపుల్ గా చిన్న చిన్న పాయింట్లు చెప్పి లేదంటే స్పాయిలర్స్ ఇచ్చేసి జనాల్ని సినిమాలకు రాకుండా చేస్తున్నారు చెప్పి దీని మీద సినిమా వర్గాలు చాలా వరకు కూడా చర్చలు జరుపుతూనే ఉంటాయి. అండ్ చాలా మందికి సంబంధించి పెద్ద పెద్ద స్టేజ్ల్లోనూ తిట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ దిల్ రాజు దిల్ ఉన్న మనిషిని ప్రూవ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దిల్ రాజు ఎప్పటి నుంచో ఒక దిల్ రాజు డ్రీమ్స్ అనేటటువంటి ఒక బిల్డింగ్ ని స్టార్ట్ చేస్తున్నారంట. సో ఈ బిల్డింగ్ లో ఏం నడుస్తుందంటే ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కష్టపడి సినిమా చూసి డబ్బులు పెట్టి దాని తర్వాత రివ్యూ దాసే కన్నా సో నేనంటూ కొన్ని కథలు ఎంచుకుంటాను. సో ఈ కథలు ఎంచుకున్న తర్వాత ఆ కథని డైరెక్ట్ గా రివ్యూవర్స్ కి ఇస్తాను. సో ఇన్ కేసు ఆ కథలో ఏమైనా తప్పులు అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ముందరే సరి చేస్తే సినిమా అనేది చాలా క్వాలిటీగా వస్తుంది కదా అని చెప్తున్నారంట దిల్ రాజు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దిల్ రాజు అనుకున్నటువంటి ఈ ప్లాన్ ఒక రకంగా చూసుకున్నట్లయితే అయ్యో దిల్ రాజు అంత మంచి వాళ్ళు అని ఒక పక్క మాట్లాడుతున్నా మరో పక్క ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు ఉందన్నమాట. కావాలనే వెటకారంగానే ఈ పని చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఓవరాల్ గా దిల్ రాజు ఏం చెప్తున్నారంటే కొత్త డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. సో ఒక డైరెక్టర్కి ఒక మంచి కథ అనేది ఇది మంచి కథ అని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు దాని ఎవరైనా 10 మంది చదివితే కదా బెటరు. సో అందువల్ల రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ కథని విని ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ముందరే చెప్తే సో జరిగేటటువంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు కదా అన్నది ఒపీనియన్. సో ఓవరాల్ గా రివ్యూవర్స్ ఏమైనా కథ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సినిమా తీస్తే అది పక్కా బ్లాక్ బాస్టర్ అవుతున్న రీజన్ లేదు. బట్ ఏవైతే కొన్ని తప్పులు జరుగుతాయో ఆ తప్పులు కొన్ని అయినా తగ్గుతాయి కదా అని దిల్ రాజు సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా దిల్ రాజు డ్రీమ్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ లో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట. నిజంగా ఇది రివ్యూవర్లకి పాజిటివ్ గా అనిపిస్తుందా లేదా నెగిటివ్ గా అనిపిస్తుందో తెలియదు కానీ కొంతమంది మాత్రం పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందని చాలా మంది నెటిజన్స్ అయితే వైరల్ చేస్తున్నారనమాట ఈ టాపిక్ ని. సో దిల్ రాజు చేతిలో ప్రెసెంట్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా ఉంది. ఇది సంక్రాంతికి విడుదల కాబోతోంది. సో డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో కైరా అద్వానీ అండ్ అలానే సునీల్ సముద్రకాని ఎస్జే సూర్య శ్రీకాంత్ లాంటి యాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో ఈ సినిమా మీద నిజంగా దిల్ రాజు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఇందువల్ల మెగాస్టార్ గారి విశ్వంబర సినిమా కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ దాంతో పాటు దిల్ రాజు డ్రీమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.